హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ 2025వ సంవత్సరంలో మరింత మనీని పొదుపు చేసుకోవడానికి ముఖ్యంగా ఆడవారు అందరూ కూడా పాటించేటటువంటి సింపుల్ బెస్ట్ ఒక 15 ఐడియాస్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సింపుల్గా అంటే ఒక 15 టిప్స్ అనుకోండి. ఆల్మోస్ట్ ఇవందరూ కూడా పాటించగలిగేవేనండి. అన్నీ అందరికీ పాటించడానికి అవకాశం లేకపోవచ్చు. కనీసం ఇందులో ఎంతో కొంత ఎన్నో కొన్ని టిప్స్ మీకు యూజ్ అయితే చాలా సంతోషమే. ఒక ఇంటి ఇల్లాలుగా మన కుటుంబ బాధ్యతను మనం నిర్వర్తిస్తూ మన అవసరాలకి ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెడుతూ చక్కగా మనీని సేవ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇంకొంచెం ఆదా అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు సేవ్ చేసామనుకోండి, 150 రూపాయలని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే చిన్న చితక టిప్స్ని ఐడియాస్ని ఫాలో అవుతూ రూపాయికి రూపాయి తోడు అన్నట్టు ఎలా మనీ సేవింగ్ చేసుకోవచ్చో ఈ టిప్స్ ద్వారా చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో బాగుంది, నచ్చింది అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే ఈ 15 టిప్స్లో మీరేమైనా ఫాలో అవుతున్నట్లయితే అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరదాగా నేను కూడా తెలుసుకుంటాను. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీకు టిప్స్ తెలుసుంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలుంటే మన ఫ్యామిలీ అందరికీ కూడా ఆ టిప్స్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. పండగ నెల అయితే ప్రారంభమైపోయింది కదా. ఇక ఇల్లు అది శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నారా అండి? పిండి వంటలు అవి తయారు చేయడం మొదలు పెట్టేశారా? పుట్టింటికి వెళ్ళడానికి ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారా అండి? పండగ షాపింగ్ మొదలు పెట్టేశారా అండి? మా ఇంట్లో అయితే పండగ పిండి వంటలు అయితే అయిపోయాయండి. అమ్మమ్మ పంపించేసింది. నాన్న ఇవాళ రేపో తీసుకొస్తారు. అమ్మమ్మ నాన్నకు పంపించిందండి. నాన్న ఇవాళ రేపో ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే మేము కూడా వదినకి పిండి వంటలు ఇవ్వలేకపోయినా పండగ బట్టల కోసం మనీనైతే ఇస్తామండి. ఎందుకంటే పిండి వంటలు వదిన చాలా బాగా చేస్తుంది. అందుకని పిండి వంటలు వదిన ఇక్కడ నుంచి ఏమీ పంపించొద్దు అనేసి అంటుందండి. నాన్నేమో మా ఇంటికి వస్తారండి పండగకి మమ్మల్ని పిలవడానికి. మేమేమో వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళం, కానీ ఫోన్ చేసి చెప్తాము రమ్మని. ఎందుకంటే వదిన వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు. ప్రతిసారి వెళ్ళి పిలవాలంటే అవ్వదు, కానీ ఫోన్ చేస్తామండి. వీలుంటే వెళ్ళి పిలుస్తాము. కానీ ఈసారి ఇల్లు షిఫ్ట్ అవ్వడం వలన వెళ్ళి పిలవడానికి అవకాశం లేకపోయిందండి. కాబట్టి ఫోన్లోనే చెప్పేశాము. సరేనండి, ఇక మనం మన టాపిక్లోకి వచ్చేస్తే, మరింత మనీని ఆడవాళ్ళు కానీ పోగు చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి చిన్న చితక టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చండి. అందులో ఫస్ట్ది వచ్చేసి క్రియేట్ ఆన్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఇది ఓన్లీ మహిళలకే కాదు, ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది. మగవాళ్ళకనే కాదు, లేటెస్ట్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకే కాదు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే కాదు, ఎవరైనా కూడా చక్కగా ఈ నియమాలను పాటిస్తే ఎంతో కొంత మనీని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అందులో ఫస్ట్ది క్రియేట్ ఆన్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నాను కదండి. అందులోకే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇవి రెండూ కూడా కంపల్సరీ కట్టుకోవాలండి. ఇప్పుడున్న రోజుల్లో కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలానే రెండవది ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ అప్పటికప్పుడు అవసరమయ్యేటట్టు మన దగ్గర కంపల్సరీ ఉండాలండి. కనీసం 3 నుండి 6 నెలల వరకు ఉంటే మంచిదండి. లేదు అనుకోండి కనీసం గోల్డ్ అయినా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం ధర పెరగడం వలన బంగారం ఇంచుమించు లిక్విడ్ క్యాష్కి ఈక్వల్ అనే చెప్పచ్చు. ఇక అలాగే తర్వాత వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనకి ఎమర్జెన్సీ ఫండ్కి చక్కగా యూస్ చేసుకోవచ్చండి. ఇక రెండవది ట్రెడిషనల్ కుకింగ్ అండి. అంటే మనం సాంబార్ పొడి, ధనియాల పొడి, కారపొడి, నువ్వుపప్పు పొడి, గరం మసాలా,
చికెన్ మసాలా ఇలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, కనీసం నెలకొకసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఇందులో లక్షలు ఏం మిగిలిపోవండి, కనీసం 100 రూపాయలు మిగులుతాయి అనేది ఇక్కడ నా అభిప్రాయము. ఇక్కడ 100 ఉదాహరణగా మీ అందరికీ అర్థమవుతుందని వేశాను. పైగా ఇంట్లోనే ఇలాంటి పొడులు ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి హెల్త్కి మంచిది, మనీ పరంగా కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఏముందంటే నెలలో ఒకరోజు ఏదో ఒక ఆదివారం పెట్టుకున్న మనకి ఒక 2-3 గంటల్లోనే ఈజీగా అన్ని రకాల పొడులు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే ఇడ్లీ పిండే, దోశ పిండే ఇవి రెండు కూడా మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే వారానికి కనీసం 100 రూపాయలు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ రోజుల్లో ఏమంటే ఈ ఇడ్లీ పిండి, దోశ పిండిలు ఎక్కువగా బయట కొనుక్కుంటూ ఉన్నాం కదండి. ప్యాకెట్ 20 రూపాయలైనా అనుకున్నా మనకి వారానికి 2-3 ప్యాకెట్లైనా పడతాయి. కనీసం ఇడ్లీ పిండి ఒక 2-3 ప్యాకెట్లైనా లేదా దోశ పిండి 2-3 ప్యాకెట్లైనా తక్కువలో తక్కువ 100 రూపాయలైనా అవుతుందండి. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, మనం ఎంతో కొంత మనీని కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. అలానే నెయ్యండి, నెయ్యి కూడా మనం బయట కొనుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా మనం పాలు పోయించుకొని కనీసం 2 నెలలకు ఒకసారి కేజీ నెయ్యి తీసుకున్నా లేదా 3 నెలలకు ఒకసారి కేజీ నెయ్యి తీసుకున్నా 800 అయితే వస్తుంది. కానీ నేను ఇక్కడ హాఫ్ అమౌంటే రాశానండి. అలాగే స్నాక్స్ కూడానండి, స్నాక్స్ కూడా ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పిల్లలకి చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, మనీ పరంగా కూడా మిగులుతుంది. ఇక మూడవ ఐడియా ఏంటంటే గ్రో యువర్ ఓన్ వెజిటేబుల్స్ అండి. అంటే మనకి అవైలబుల్గా ఎక్కడైనా చిన్న స్థలం ఉన్నా లేదా కనీసం కుండీల్లో అయినా ఆకుకూరల వరకు అయినా పెంచుకోగలిగామనుకోండి, ఈ రోజుల్లో ఆకుకూరలకి ఎన్ని స్ప్రేలు వాడుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆకుకూరల్లో ఏం మిగిల్చేస్తామండి, 10-20 అనుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఎక్కడైనా కొంచెం సైట్ ఉంటే ఆకుకూరలతో పాటు మనకు నిత్యము కాసే వంకాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, టమోటాలు కానీ ఇలాంటివి కూడా చక్కగా వేసుకుని మనమే ఆర్గానిక్గా పండించుకోవచ్చు. అలానే దేవుడి పటాలకి పువ్వులు కూడా మనమే చక్కగా ఇంట్లోనే ఎక్కడైనా ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 అడుగులు స్థలం ఉన్న పువ్వుల మొక్కలు ఈజీగా పెరుగుతాయండి. లేదు అనుకుంటే చిన్న చిన్న కుండీల్లో కూడా రకరకాల మొక్కలు పెరిగే అవకాశం ఉంది. పూల మొక్కలు మనకి ప్రతిరోజు పువ్వులు దేవుడి పటాలకు పెడుతూ ఉంటాం కదా, అలా బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా మన చేతులతో మనం పువ్వులు కోసుకుని మనం దేవుడికి పెట్టుకుంటే వచ్చే సంతోషం చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్రస్తుతానికి నాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు, పైన స్టేర్ వేయడం వల్ల ఉన్న మొక్కలన్నీ తీసేశారు. ఇప్పుడు ఎలాగా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుదాము అనుకుంటున్నాం కాబట్టి అక్కడ మళ్ళీ మొక్కలు పెంచడం అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానండి. అలానే ఇంట్లో బేసిక్ హోమ్ రిపేర్స్ అనేవి మనకి కొంచెం అలవాటు అవుతూ ఉండాలండి, నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటేనే చిన్న చిన్నవండి, ఇప్పుడు మిక్సీకి బ్లేడ్లు అరిగిపోతూ ఉంటాయి, అవి మార్చుకోవడం వస్తే మనకు సరిపోతుంది. లేదంటే అవి మనం మార్పించుకోవడానికి మార్చినందుకు వాళ్ళకు ఒక 20-30 ఇవ్వాలి, బ్లేడ్ కాస్ట్ కూడా తీసుకుంటారు. అదేదో మనకే వచ్చిందనుకోండి, మనమే చక్కగా మార్చుకోవచ్చు. వారంటీ కార్డులు పడేయకుండా ఉండాలండి. ఒకసారి వారంటీ కార్డు పడేసామంటే మనకి ఆ వారంటీ అనేది మన వస్తువు పోయినప్పుడు మళ్ళీ మనం రిపేర్ చేయించుకోవడానికి మనీని పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారంటీ కార్డులు పడేయకుండా చూసుకోవాలి. ప్రతి వస్తువుని కూడా చక్కగా ప్రాపర్గా మనకి మెయింటైన్ చేయడం రావాలండి, నేర్చుకోవాలి. అలాగే చిన్న చిన్న రిపేర్స్ వస్తూ ఉంటాయి కదండి, ట్యాప్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, మిక్సీ జార్స్ కానీ, లేదా నైఫ్స్కి పదును పెట్టడం, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి. రాకపోతే నేర్చుకోవచ్చు. ఇలాంటి బేసిక్ హోమ్ రిపేర్స్కి కూడా మనం బయటకు వెళ్ళి ఛార్జ్ చేసి రిపేర్ చేయించుకోవడం వలన మనకి మనీ పరంగా ఖర్చు అవుతుంది కదా. ఇలా చేసుకుంటే మనకి లెర్నింగ్ మనము నేర్చుకున్నట్టు ఉంటుంది, ఎంతో కొంత మనీ కూడా మిగిల్చినట్టు ఉంటుందండి. ఇక ఐదవది వచ్చేసరికి ఎక్స్ప్లోర్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. చాలామంది గవర్నమెంట్ స్కీమ్స్లో ఏముంటాయిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఏం కాదండి. ఉదాహరణకి డ్వాక్రానే తీసుకోండి. ఇది మన పల్లెటూళ్ళలో ఎక్కువగా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటూ ఉంటారు. ఈ గ్రూప్స్లో వడ్డీ కొంచెం తక్కువ రేటు ఉంటుందండి. ఆ డ్వాక్రా గ్రూప్లో వచ్చినటువంటి మనీని చక్కగా మన స్కిల్స్ నేర్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదా చాలామంది ఆడవాళ్ళు చేస్తున్నదేనండి, గోల్డ్ కొనుక్కొని మెల్లమెల్లగా ఈ డ్వాక్రా గ్రూప్లో ప్రతి నెల అయితే ఆ మనీని అయితే పే చేస్తూ ఉన్నారు. ఆ గోల్డ్ ఏళ్ళకి ఉండిపోతుంది. ఇన్కేస్ ఒకవేళ ఏమీ కూడా రావు, ఏ స్కిల్స్ నేర్చుకోలేము అనుకున్న వాళ్ళు అలా అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు
చక్కగా మనం స్వయం ఉపాధి పథకం కింద మన మోడీ గారు ఎట్లానో మనకి కుట్టు మిషన్ అది నేర్పించి లోన్స్ అవి ఇస్తున్నారు కదండి. ఇందులో కూడా చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. బొమ్మలు తయారు చేయడం, అగరబత్తీలు తయారు చేయడం ఇట్లా చాలానే ఉన్నాయండి. నేను ఎప్పుడైనా ఊరికి కనుక వెళ్ళినప్పుడు ఈ స్కీమ్స్ ఏంటి అనేవి కనుక్కొని మీ అందరితో షేర్ చేస్తాను. ఆడపిల్లలు ఉంటే చక్కగా సుకన్య సమృద్ధి పథకాన్ని కూడా కట్టుకోవచ్చండి. ఇది 10 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమేనండి. ఇక 6వది చాలా ఇంపార్టెంట్ అండి ఆడవాళ్ళకి ముఖ్యంగాను, మైండ్ఫుల్ షాపింగ్ అండి. కంపల్సరీ మనం గ్రాసరీస్ తీసుకున్నా లేదా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు తీసుకోవాలి అనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని తీసుకోవాలి. అసలు ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది. గ్రాసరీస్ అయితే కంపల్సరీ లిస్ట్ చూసుకుని తీసుకోవాలండి. ఆఫర్స్ ఉన్నాయని, 1+1 ఉన్నాయని, ఏముందులే మహా అయితే మనం అనుకున్న బిల్లు కన్నా ఇంకొక 500 1000 ఎక్స్ట్రా అవుతుందని ఇలా అస్సలు అనుకోకూడదు. అలానే షాపింగ్కి వెళ్ళినప్పుడు లిమిటెడ్ క్యాష్ మాత్రమే పట్టుకెళ్ళాలండి. ఇప్పుడు ఎలాగ మనకి సంక్రాంతి పండుగ వస్తుందండి. ఉదాహరణకు చెప్తున్నాను, 5,000 షాపింగ్, 5,000 బట్టలకు మాత్రమే తీసుకోవాలి అనుకున్నప్పుడు 5,000 తీసుకెళ్ళండి. మనం ఎక్స్ట్రా ఎంత తీసుకెళ్ళినా సరే 1+1 ఆఫర్ బాగుందని లేదా ఇంకోటి అనేసి మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా మనీ సేవింగ్ చేద్దాము అనుకునే వాళ్ళకి మాత్రమేనండి. అలానే మనం షాపింగ్ చేసేటప్పుడు కంపల్సరీ క్యారీ బ్యాగ్స్ అనేవి తీసుకెళ్ళాలి. లేదంటే ఒక్కొక్క క్యారీ బ్యాగ్ ఖరీదు 10, 20, 50 కూడా ఉంటున్నాయి. అలానే నో అన్వాంటెడ్ షాపింగ్ అండి. మనకు అవసరం లేని వస్తువుల జోలికి అసలు వెళ్ళకూడదు. ముఖ్యంగా క్లాత్స్ అండి. ఎక్కువగా బట్టల్లో మనం అవసరం ఉన్నా లేకపోయినా ఈ డ్రెస్ మన దగ్గర లేదు, ఈ చీర మన దగ్గర లేదు, ఈ డిజైన్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అనేసి ఎక్కువగా మన ఆడవాళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఈ బట్టల దగ్గరేనండి. అది కొంచెం మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే మనం ఈ షాపింగ్ మీద పెట్టే ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాము. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ కూడా ఎవరైతే మనీని సేవ్ చేసుకుందాము అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. మనీ సేవ్ చేసుకుని గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటున్నాము, లేదా ఎంతో కొంత పొదుపు చేద్దాము అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అవుతాయండి. డబ్బులుండి మాకు నచ్చినట్టు మేము ఉంటాము, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాము అనే వాళ్ళకైతే ఏమీ కాదు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా సేవ్ చేసుకుందామని చూస్తారండి. అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇక 7వది వచ్చేసరికి షేర్ విత్ నైబర్స్ ఆర్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు మనం బల్క్గా ఏమైనా కొన్ని వస్తువులు తీసుకున్నాం అనుకోండి, అవి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు. ఇక్కడ ఇవి ఉదాహరణ మాత్రమేనండి. ఇప్పుడు ఏమైనా ఫ్రూట్స్ అండి, ఇప్పుడు సీతాఫలాలు వస్తున్నాయండి, ఒక బుట్ట తీసుకున్నాము. బుట్టలో ఇంచుమించు ఒక పరక అంటే ఒక 25 ఇట్లా ఉంటాయి కదా. మన ఇంట్లో ఉండేదేమో 3 4. అలాంటప్పుడు అన్నీ ఒకేసారి ముగ్గిపోతే పాడైపోతాయి కదండి. అలాంటప్పుడు నైబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ 50-50 షేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి మనీ పరంగానూ కలిసి వస్తుంది, అవి కూడా పాడవకుండా చక్కగా 2 కుటుంబాలు కలిసి తిన్నట్టు ఉంటుందండి. అలానే ట్రావెల్ అండి. ఇప్పుడు మనం ఆటో కానీ లేదా బస్సు అయితే ఇంకెలాగ అందరికీ ఒకటే ఉంటుందండి. ఆటో మీద ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సింగిల్గా మనం ఆటో కట్టించుకుంటే 50, 100 తీసుకుంటారండి. అలానే మనం మన నైబర్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆటో కట్టించుకున్నాం అనుకోండి, ఆ 50ని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు కదా. వాళ్ళకి 25 మిగులుతుంది, మనకి 25 మిగులుతుంది. ఇక్కడ నేను 50 అనేది ఉదాహరణకు మాత్రమే చెప్పానండి. ఇక 8వది చాలా ఇంపార్టెంట్ అండి, టీచ్ ఫైనాన్షియల్ స్టేటస్ అండి. మన ఇంట్లో అందరికీ అంటే మన పిల్లలకి కానీ లేదంటే మన ఇంట్లో ఉండే అందరికీ ఆడవాళ్ళకి కానీ మనకి ఇంత శాలరీ మాత్రమే వస్తుంది, ఇందులోనే అన్నీ ఖర్చు పెట్టుకోవాలి అని కంపల్సరీ తెలియజేయాలండి. అది తప్పేమీ కాదు. చాలామంది పిల్లలకి ఎందుకు చెప్పడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకుండా మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కంపల్సరీ మన పిల్లలకి తెలియజేయాలండి. అది మన యంగర్ కిడ్స్ కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు. చిన్నపిల్లలు అంటే మరీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకు కాకుండానండి, ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు. ఇలా అనమాట. మన బడ్జెటింగ్ అంటే ఉదాహరణకి ఒక 10,000 అనుకోండి, మన బడ్జెట్ ఇంతే, ఇందులోనే ఖర్చు పెట్టుకోవాలి, ఇందులోనే సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం మన పిల్లలకి నేర్పించాల్సి ఉంటుందండి. అప్పుడే రేపటి తరానికి పొదుపు యొక్క విలువ తెలుస్తుంది. అసలు ముందు మనకే పొదుపు చేయడం అనేది అలవాటు లేకపోతే రేపటి తరానికి మనం ఏ విధంగా నేర్పిస్తామండి.
కాబట్టి కంపల్సరీ పొదుపు గురించి రేపటి తరానికి మనం నేర్పించాల్సిన బాధ్యత మనకుందండి. కొద్దో గొప్ప మన పెద్దవాళ్ళు మనకి నేర్పించడం బట్టే ఏదో రూ. 100లో రూ. 10 సేవ్ చేసుకోగలుగుతున్నామండి. రేపటి తరం అంతా ఆన్‌లైనే కాబట్టి రూ. 100 ఒక్క రూపాయైనా సేవ్ చేసుకోగలరో లేదో కూడా తెలీదు. కాబట్టి మనం మన పిల్లలకి కంపల్సరీ చెప్పాలండి. సేవింగ్స్ యొక్క గొప్పతనం కంపల్సరీ చెప్పాలి. డబ్బు పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఖచ్చితంగా సేవింగ్స్ గురించి కూడా మన పిల్లలకు నేర్పించాలండి. ఇక 9వది క్రియేట్ ప్లాన్ అండి. అంటే మనకి టోటల్ అమౌంట్ అంటే మనకి శాలరీ కానీ లేదా మనకొచ్చే ఆదాయం అంటే ఒక శాలరీనే కాకుండా ఇంకా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా, అది అసలు ఎంతొస్తుంది, మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, మనీని ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ప్రాపర్‌గా మీల్ ప్లాన్ ఉందా మనకి, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ మనం ఒక ప్లాన్‌లా క్రియేట్ చేసుకోవాలండి. ముఖ్యంగా బడ్జెట్ ప్లాన్ అండి. కంపల్సరీ ప్రతి నెల కూడా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోగలిగితే మనకి ఎంతొస్తుంది, ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుంది అనేది తెలుస్తుంది. ఇక 10వ విషయానికొస్తే ప్రాపర్‌లీ పర్చేస్ అండి. మనం కొనేది ఖచ్చితంగా మనకి అవసరమైతేనే. చాలామంది ఈ రోజుల్లో చూసిన వస్తువు, చూడలేని వస్తువు, అనవసరపు వస్తువులు ఎక్కువగా కొనడం వలన అది ఒకరోజు అవసరమైన వస్తువుల్ని అమ్ముకునేటందుకు దారితీస్తుందండి. ఇది చాలామందికి తెలిసిందే. కాకపోతే ఏమంటే అది అవసరం లేకపోయినా ఒక్కొక్కసారి అట్రాక్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటాము. అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. మనం ఏం కొనాలన్నా ఫస్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎప్పుడు లిస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఉన్నటువంటివి కొనడానికి ట్రై చేయాలండి. అలాగే కొన్న వస్తువుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవడం రావాలి. అలానే నీట్‌గా స్టోర్ చేసుకోవడం కూడా రావాలండి. ఉదాహరణకి కిరాణా సామాన్లే చూడండి. ఎక్కువ కొనేస్తాము. ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి, పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఎంత కావాలంటే అంతే కొనుక్కొని వాటిని జాగ్రత్తగా స్టోర్ కూడా చేసుకొని అలవాటు చేసుకోవాలండి. లేదనుకో మనకి ఎంతో కష్టపడి మనం మనీని సంపాదించుకొని ఇలా కొనుక్కొని పారబోసుకోవడానికండి కాదు కదా. కాబట్టి స్టోరేజ్ కూడా ప్రాపర్‌గా చేసుకోవాలి. అలానే నో వేస్టేజ్ అండి. దీనికి ఉదాహరణ ఏముంటుందండి, కాయగూరలు కానీ, ఫ్రూట్స్ గానీ ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా పాడైపోయే వాటిని త్వరగా వండేసుకొని, ఎక్కువ కాలం నిల్వ ఉండే వాటిని తర్వాత వండుకోవడానికి ట్రై చేయాలండి. ఏవి కూడా పాడవకుండా ఉండడానికే ట్రై చేయాలి. అప్పుడే మనం కష్టపడి సంపాదించినటువంటి మనీకి ఒక విలువ ఉంటుంది. అలానే ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా ఉన్నట్టు కూడా ఉంటుంది. ఇక మనం ఎక్కువగా మాల్స్‌లో కానీ, సూపర్ మార్కెట్‌ల్లో గానీ వస్తువులు తీసుకోకుండా అంటే ముఖ్యంగా కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి మనకి ఎక్కువగా సంతలవి ఏస్తూ ఉంటారు కదండీ. అంటే వారానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో మనకి సంతలు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా. అందుల్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి రైతు బజారుల్లో కానీ ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకుంటే మనకి ఫ్రెష్‌గాను ఉంటాయి. రేటు కూడా తగ్గుతుందండి. కాబట్టి చూసుకొని తీసుకోవాలి. ఇక 11వది ప్లాన్ యువర్ మీల్స్ అండి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే ప్రతిరోజు రేపేం కూర వండాలి, రేపేం టిఫిన్ వండాలి, లేదా ఎల్లుండి ఏం కూర వండాలి, ఇలా ఆలోచించకుండా సింపుల్‌గా మనం ప్లాన్స్ అనేది వేసుకోవాలండి. అలానే ఉదయాన్నే క్యారేజీలకి హడావుడి పడకుండా సింపుల్‌గా ఎటువంటి వంటలు అవుతాయి, హెల్తీగా ఎటువంటి వంటలు అవుతాయి, ఇలాంటివి చూసుకోవడం వలన మనకి టైము సేవ్ అవుతుంది, మనీ ఆదా అవుతుంది, హెల్తీగా కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలండి. అది మన ఇంట్లో వాళ్ళకి పెట్టడమే కాదండి, మనము తినడం అలవాటు చేసుకోవాలి. ఆడవాళ్ళు ఏమంటే అవి పాడైపోతున్నాయి, ఇవి పాడైపోతున్నాయి, లేదా పిల్లలు ఉంచేసారు తినకుండా అని చెప్పేసి మనం తినేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. మనం గట్టిగా ఉంటేనే మన ఇల్లు గట్టిగా ఉంటుంది. అలానే ఉదయం హడావిడి లేకుండా టైం మేనేజ్మెంట్ కూడా చక్కగా రావాలండి. మనం ఎంత ఉదయం లేచినప్పటికీ కూడా బస్సు వచ్చే ముందు కంపల్సరీ హడావిడైతే అవుతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా మనకు రావాల్సి ఉంటుంది. ఇక 12వది వచ్చేసి కట్ డౌన్ ఎనర్జీ యూజెస్ అండి.
ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే కరెంట్ బిల్లు ఎలా తగ్గించుకోవాలి అనేదండి. ప్రతిసారి కూడా మనం ప్రాపర్‌గా అసలు స్విచ్ ఆఫ్ చేశామా లేదా అనేది చూసుకోవాలి. పిల్లలు స్కూల్‌కెళ్ళే హడావుడిలో కానీ, లేదంటే హస్బెండ్స్ ఆఫీస్‌కెళ్ళే టైంలో కానీ, ఏమంటే అంతవరకు టీవీ చూస్తూ ఉంటారు. ఏదో ఫుడ్డు లేదా టిఫిన్ తింటూ ఉంటారు. బస్సు వస్తుంది. కంగారుగా వెళ్ళిపోతామండి. ఫ్యాన్స్ ఉంచేస్తాము, లైట్స్ ఉంచేస్తాము, టీవీ అలాగే ఉంటుంది. బయటికెళ్తాము, బస్సు ఎక్కించేస్తాము. అక్కడ ఎవరో ఒకళ్ళు మనతో మాట్లాడడం వల్ల ఇక్కడ ఈ కుర్చీలకిని, ఈ టేబుల్స్‌కి పైన ఫ్యాను గాలేసినట్టు ఉంటుందండి. టీవీ అలానే వదిలేస్తాము. ఇంట్లో ఎవరు ఉండరు. కుర్చీలు గట్రా టీవీ చూసినట్టు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కూడా మనం కరెంట్ బిల్ తగ్గించాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆపేసుకొని అప్పుడు మనం బయటికి బస్ ఎక్కించడానికి వెళ్ళాలి. అప్పుడు అంత టైము కుదరదండి. ఎందుకంటే స్పీడ్‌గా మనం వెళ్ళాలి కాబట్టి కనీసం అన్నీ కాకపోయినా మెయిన్ మనం అప్పుడు ఏమైతే వాడుతున్నామో ఉదాహరణకి టీవీ యేసుందనుకోండి, ఫ్యాన్ యేసుందనుకోండి, బస్ ఎక్కించేసి ముందు ఇవి ఆపేసి అప్పుడు మనం బయటెళ్ళి ముచ్చట్లు పెట్టాలి. లేదనుకోండి మనకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అలానే చాలామంది గ్లేజర్ కూడా వేసేసి బయట ముచ్చట్లవి పెడుతూ ఉంటారు. నీళ్ళు అవే హీట్ అవుతాయి అని చెప్పేసి. కానీ గ్లేజర్ ఎక్కువగా వాటర్ హీట్ అవుతున్నప్పుడు గ్లేజర్ ఎక్కువగా కరెంట్ అయితే మాత్రం కాలుతుందండి. ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. గ్లేజర్ వేసేసి ఒక నెల అంటే మరీ రోజంతా కాదు కానీ ఒక అరగంట వేసేసి ఉంచుకుని తర్వాత అయితే మరుసటి నెలలో అసలు గ్లేజర్ వాడకుండా చూడండి. కరెంట్ బిల్ వేరియేషన్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. ఇక 13ది వచ్చేసి సేవ్ ఆన్ ట్రాన్స్‌పోర్ట్ అండి. కనీసం నెలకొకసారి నో పెట్రోల్ డే, నో డీజిల్ డే అనేసి అనుకోవాలి. అంటే మనకి ఏదో ఒక రోజు నెలలో హాలిడే ఉంటుంది కదండీ. సండే కావచ్చు, రెండవ శనివారం కావచ్చు. ఇలా నెలలో ఏదో ఒక రోజు నో పెట్రోల్ అని చెప్పేసి అనుకుని ఆ రోజు చేయవలసినటువంటి అంటే కూరగాయలు తెచ్చుకోవటం కానీ, లేదా చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ, మనకి దగ్గరలో ఉన్నటువంటి షాప్‌కి వెళ్ళటం, నడిచి వెళ్ళటం ఇలాంటివి చేస్తే మనకి నో పెట్రోల్ డే అనేది చేస్తే మనకి చక్కగా వాకింగ్ అయినట్టు ఉంటుంది. మనీ పరంగా కూడా మిగిల్చినట్టు ఉంటుందండి. ఇక కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలండి. టైం అయిపోతుందనో, లేదా ఏదో హడావిడిలో ఉన్నామనో ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వలేదనుకోండి మళ్ళీ ఫైన్ పడుతుంది. అది కూడా మనమే కట్టాలి కాబట్టి కొంచెం ఆలోచించి ట్రాఫిక్ రూల్స్‌ని పాటించడానికి ట్రై చేయండి. ఇక 14 విషయానికి వచ్చేస్తే కంపారిజన్ అండి. వన్ షాప్ టు అనదర్ షాపు. అంటే మనం ఏమైనా పెద్ద పెద్ద వస్తువులు కానీ, గోల్డ్ కానీ కొనాలనుకున్నప్పుడు ఒకటికి 2, 3 షాపులు చూసి చాలామంది కొంటూ ఉంటాం కదా! అలానే ఏ వస్తువు కొన్నా సరే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని కొన్నప్పుడు, లేదా మనకి ఆఫర్స్ బాగున్నాయా, క్యాష్ బ్యాక్ వస్తుందా, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన మనకి కొద్దో గొప్ప మనీ మిగులుతుందండి. అలా అని ప్రతి చిన్నదానికి షాప్ కంపారిజన్ అయితే చేయమని చెప్పట్లేదండి. ఎందుకంటే మనకి ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి ఒక షాపు, మన పక్కన ఒక షాప్ ఉంది. అక్కడికి ఇక్కడికి ₹5 తేడా అనుకోండి. ఈ ₹5 మనం ₹100 పెట్రోల్ కొట్టించుకుని ఏమి వెళ్ళం కాబట్టి మనకి దగ్గరగా అందుబాటులో ఉండే షాప్స్‌లో మనం కంపేర్ చేసుకొని తీసుకోవడం మంచిదండి. అదే గోల్డ్ కానీ, ఏవైనా పెద్ద పెద్ద వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇలాంటివి ఏవైనా అయితే ఒక షాప్‌లోనే కాకుండా 4, 5 షాపుల్లో కూడా తిరిగి కంపేర్ చేసి మరి మనకి ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడే తీసుకోవడం మంచిది. ఇక 15వదండి DIYలు. దీని గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు. మనకి అన్నీ కూడా యూట్యూబే నేర్పిస్తుంది. ఏవైనా చిన్న చిన్న క్రాఫ్ట్స్ కావచ్చు, లేదా స్టిచ్చింగ్ కావచ్చు, రీయూజ్ ఐడియాస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకోవచ్చండి. మన ఇంటికి సంబంధించినటివి మనమే చక్కగా మన చేతులతోనే చేసుకోవచ్చు. ఒకవేళ మనకి రాకపోయినా సరే మనకి చేతిలో ఇప్పుడు ఫోన్ ఉంటుంది. యూట్యూబ్‌లో కొడితే ఏవైనా వస్తున్నాయి DIYలు. అవి మనకి ఇంటికి ఎలా అవసరమవుతాయి అనేది ఒకసారి మనం ఆలోచించుకొని మన దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి చూసుకొని చక్కగా మనమైతే రీయూజ్ ఐడియాస్‌ని యూజ్ చేసుకొని మనం క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రతీదీ కూడా మనకి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుంది. మనం ప్రతీదీ కూడా యూట్యూబ్‌లోనే చూసి చక్కగా నేర్చుకోవచ్చు. కాకపోతే మన ఆలోచనలు కొంచెం కొత్తగా ఉన్నాయి అనుకోండి, అంటే మనం క్రియేట్ బాగా ఆలోచించి మంచిగా క్రియేట్ చేసామనుకోండి, ఏదైనా వస్తువులు కానీ, DIYలు కానీ, మంచి మంచి అలంకరణ వస్తువులు కానీ చక్కగా తయారు చేసుకున్నాం అనుకోండి,
మన ఇంటిని మనము అలంకరించుకోవచ్చు. అలానే మనం సేల్ కూడా చేసుకోవచ్చండి. దీనికి మనం పెద్దగా మనీనైతే ఖర్చు పెట్టక్కర్లేదు. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది కదండీ! యూట్యూబ్‌లో చక్కగా మంచిగా చూసి అన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఈ 15 ఐడియాలలో మీకు ఏ ఒక్క ఐడియా యూజ్ అయినా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీయేనండి. ఈరోజు కొంచెం వీడియో లెంత్ అయిందనే చెప్పొచ్చండి. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఇలాంటి చిన్న చితక టిప్స్ ఫాలో అయితే మనం ఈ 2025లో మనకి కావలసినట్టు కొద్దో గొప్ప మనీని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. లేదా మనకి కావలసినట్టు ఎంతో కొంత గోల్డ్ తీసుకున్న వాళ్ళం కూడా అవుతామండి. వీటిలలో ఏదో లక్షలలో కోట్లలో మిగిలిపోతుందని నేనైతే చెప్పను, కానీ కనీసం చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు అన్నట్టు 1000కి 1000 లేదా 100కి 100 అన్నట్టు మనకైతే మాత్రం మనీనైతే సేవ్ చేసుకోవచ్చండి. అయినా ఒక్కసారి మనీని సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే మనకి అదే నేర్పిస్తుందండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.